ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ఇంటి బాధ్యతలు భర్త, పిల్లలు, అత్తమామలు, బంధువులు అందరికీ నచ్చేలా ఎవరు బాధపడకుండా చూసుకోవడం. ఇలా చూసుకుంటూ ఎంతోమంది మహిళలు తమను తాము పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ త్యాగమే గుడ్ వైఫ్ సిండ్రోమ్. వినడానికి సాఫ్ట్గా ఉందా? ఇలా ఉన్నా కూడా దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలామంది దాని గురించి పూర్తిగా తెలుసుకోరు కూడా. గుడ్ వైఫ్ సిండ్రోమ్ అనేది మంచి భార్యగా, మంచి కోడలుగా కనిపించాలి అనే ఇన్నర్ ఫీలింగ్తో బాధపడే అనేక మంది మహిళల సమస్య. ఇంటిలో ప్రతి చిన్న విషయంపై మహిళలు బాధ్యత తీసుకుంటారు. కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి అనుకుంటారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, అన్నీ నేనే చేయాలి అనే ఆలోచనతో వారు తమకు అవసరమైన విశ్రాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారి వ్యక్తిత్వాన్ని మరచి మంచి కోడలు అన్న పేరు కోసం బతికేస్తుంటారు. ఈ గుడ్ వైఫ్ సిండ్రోమ్లో ఉన్నవారు తమకు అవసరమైన మాట చెప్పుకోలేరు. ఎదుటివారికి కోపం రాకూడదు అనుకుని ఏమైనా అంగీకరిస్తూ పోతుంటారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచలేక నిశ్శబ్దంగా ఆ బాధను తట్టుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితి క్రమంగా మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ను తెచ్చిపెడుతుంది. అసలు జీవితాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన మనం ఎందుకీ త్యాగాలు? ఎందుకంత ఒత్తిడి? మంచి కోడలు, మంచి భార్య అనే బిరుదులు వచ్చేందుకు మన ఆనందాన్ని, మన స్వేచ్ఛను త్యాగం చేయాలా? అయితే ఇక్కడే మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మంచి భార్యగా ఉండాలంటే ఒక త్యాగమే మార్గం కాదు. కుటుంబాన్ని ప్రేమిస్తూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ మన స్వార్థాలను, అభిరుచులను సమానంగా కొనసాగించవచ్చు. మంచి కోడలు అనిపించుకోవాలన్న ఆలోచన అయితే మంచిదే. కానీ దానికోసం మన ఆరోగ్యం, మన హక్కులు, మన జీవిత గమ్యం త్యాగం చేయాల్సిన అవసరమైతే ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ భాగస్వామి పాత్ర కూడా ఎంతో ముఖ్యమండి. భర్త గాని, మిగతా కుటుంబ సభ్యులు గాని మహిళ ఒంటరిగా అన్నీ చూసుకోవాలని భావిస్తే అదే కదా అసలైన సమస్య. కానీ అదే భర్త ఈ బాధ్యతను పంచుకుంటే, సమానంగా మనసు పెడితే గుడ్ వైఫ్ అనే బిరుదుతో పాటు ఆమెకు గుడ్ లైఫ్ కూడా లభిస్తుంది. ఏమంటారు? ఇది నిజమే కదా? మీలో ఎంతమంది భర్తలు మీ బాధ్యతలను, సమస్యలను పంచుకుంటున్నారు? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. మహిళలు, మీరు బాధ్యతగా ఉండండి, కానీ మీ ఆనందాన్ని త్యాగం చేసి కాదు. మీ కుటుంబాన్ని ప్రేమించండి, కానీ మిమ్మల్ని మీరు మరచిపోయి కాదు.